పల్లెపోరులో గులాబీ ప్రభంజనం కొనసాగుతోంది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తోంది. ఏకపక్ష విజయంతో తెలంగాణ గడ్డపై తనకు ఎదురు లేదని మరోసారి చాటి చెప్తోంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో లాగే గులాబీ దళం రెండో విడతలోనూ దుమ్ము రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ గ్రామాల్లో టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఎన్నికలు ఏవైనా జనమంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని మరోసారి స్పష్టమైంది. రాష్ట్రంలో కొనసాగుతున్న జనరంజక పాలన, ప్రజాకర్షక పథకాలు, క్షేత్రస్థాయి వరకు చేరిన సంక్షేమ ఫలాలు ఇవన్నీ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు కలిసి వచ్చాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమంటూ జనం గులాబీ జెండాకే జై కొట్టారు. ఊరూరా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు భారీ మెజార్టీతో పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలతో పాటు వార్డు మెంబర్ల ఎలక్షన్లలోనూ గులాబీ జెండానే రెపరెపలాడింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయకేతనం ఎగురవేశారు. రెండో విడతలో మొత్తం 4135 గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడగా 790 గ్రామాల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివిధ కారణాలతో 5 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవాళ సాంకేతిక కారణాలతో ఒక సర్పంచ్ పదవితో పాటు ఒక వార్డుకు పోలింగ్ వాయిదా పడింది. దీంతో 3341 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. 36,602 వార్డులకు గాను 10,317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 26,190 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 790 ఏకగ్రీవాల్లో 642 సర్పంచ్ పదవులను టీఆర్ఎస్ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన వాటిలో 2కు పైగా పంచాయతీల్లో గులాబీ మద్దతుదారులే జయకేతనం ఎగురవేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. చెప్పండి లివిల్ రెడ్డి. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ 1 గంటకు ముగిసింది. అయితే ఉదయమే పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అయ్యే కంటే ముందే ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారుతున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో కొంత వర్షం రావడం వల్ల కొంత పోలింగ్ శాతం లేట్ అయినప్పటికీ యథావిధిగా ఏదైతే మొదటి విడతలో 90% ఎబో పోలింగ్ శాతం నమోదైందో రెండో విడతలో కూడా దాదాపు 90% పోలింగ్ శాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే పోలింగ్ 1 గంటకు ముగిసిందో దాని అనంతరం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే వార్డు మెంబర్లను మొదటగా ఎన్నుకున్నారు. ఏదైతే మొదట కౌంటింగ్ ఫలితాలు వార్డు మెంబర్ల సభ్యులు వెలువడ్డారు. అనంతరం సర్పంచ్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 1 or 2 hours లోనే ఫలితాలు వెలువడినాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ విజయకేతనం అన్నట్టుగా కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఏకపక్షంగా తీర్పునిచ్చారో ఈ ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మొత్తంగా గులాబీ శ్రేణులే గుబాలించారని చెప్పుకోవచ్చు. మొత్తం ఎటు చూసినా గులాబీ శ్రేణులు బలపరిచిన అభ్యర్థులనే విజయకేతనం వరించింది. అయితే ఇప్పటికి కూడా కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తానికి చూసినట్లయితే 4,000 పైచిలకు గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తే 25,500 గ్రామాలు ఇప్పటికే టీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే కాకుండా 798 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే అదేవిధంగా ఇటు ఎన్నికలు ఎక్కడైతే రెండో విడత కౌంటింగ్ ప్రక్రియ అక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. 26,000 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎట్లా కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఇప్పటికి కూడా ఏదో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా చాలా పీస్ఫుల్ గా నిర్వహించారు. అదే తరహాలో పంచాయతీ ఎన్నికలు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటివరకు చోటు చేసుకోలేదు. అయితే మొత్తానికి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇంకా 1 గంట 2 గంటల వరకు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే ఏదైతే చిన్న బ్యాలెట్ లో కొంత చిన్న సమస్యల వల్ల కొంత ఆలస్యం అవుతున్నది. మేజర్ గ్రామ పంచాయతీలు ఎలాగో 8 వరకు 8:30, 9 మధ్యలో ఫలితాలు వస్తాయని చెప్పారు. కానీ కొంత సమయం ఆలస్యం అయినప్పటికీ ఈ రోజే ఫలితాలు వెలువరిస్తారు. అయితే అనంతరము కొన్ని ఇప్పటికీ ఉప సర్పంచ్ సంబంధించి కూడా ఉప సర్పంచ్ కూడా ఎన్నుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉప సర్పంచ్ సంబంధించి కూడా
టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కడ చూసినా విజయకేతనం ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో గంట సమయం పడితే పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది శ్రీలత. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ.